హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే, మనం రెగ్యులర్‌గా లైఫ్ ఇన్షూరెన్స్ పాలిసీస్ చూసేటప్పుడు లేకపోతే లైఫ్ ఇన్షూరెన్స్ పాలిసీస్ తీసుకునేటప్పుడు మీకు ఒక రైడర్ ఎప్పుడు కనిపిస్తా ఉంటదండి. రైడర్ అంటే అడిషనల్ బెనిఫిట్ ఆఫర్ చేసే ఒక ఫీచర్ అన్నమాట. సో యూజువల్‌గా కనిపించే రైడర్ పేరేంటి అంటే ఏడీబీ రైడర్ అంటారు. అంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అంటారు. చాలామంది చాలామంది ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌కి ఒక పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీకి మధ్య కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారండి. సో ఈ వీడియోలో నేను ఆ డిఫరెన్సెస్ ఏంటో చెప్పబోతున్నాను. సో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అనే రైడర్ గనక మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే మీ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీతో పాటు మీకు కంపెనీ ప్రామిస్ చేసిన కవరేజ్‌తో పాటు ఒకవేళ రిస్క్ అనేది గనక యాక్సిడెంటల్ ఫార్మాట్‌లో జరిగినట్టయితే మీకు ఎక్స్‌ట్రా కవరేజ్ అనేది పే చేయటం జరుగుతదండి. అది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. వేరస్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఏంటి అంటే, ఇక్కడ కూడా యాక్సిడెంటల్ ఫార్మాట్‌లో రిస్క్ జరిగితే ఎనీవే ఆ రిస్క్ కవరేజ్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతది. బట్ బిసైడ్స్ థాట్ ఇంకొక 2 అడిషనల్ కాంపోనెంట్స్, 2 అడిషనల్ బెనిఫిట్స్ ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో ఉంటాయండి. ఒకటి డిజబిలిటీ. ఎలాంటి కైండ్ ఆఫ్ డిజబిలిటీ అయినా, అది పార్షియల్ డిజబిలిటీ అయినా, కంప్లీట్ డిజబిలిటీ అయినా, టెంపరరీ డిజబిలిటీ అయినా, పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా ఆ క్వాంటమ్ ఆఫ్ డిజబిలిటీని బేస్ చేసుకొని మీకు కాంపెన్సేషన్ అనేది పే చేయడం జరుగుతదండి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఆఫ్ ఎ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట. రెండో అతి ముఖ్యమైన ఫీచర్ ఓన్లీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలిసీలో మాత్రమే దొరికేది ఏంటి అంటే టీటీడీ బెనిఫిట్ అంటామండి. అంటే టోటల్ టెంపరరీ డిజబిలిటీ బెనిఫిట్ అంటాం. దీన్ని లాస్ ఆఫ్ ఇన్కమ్‌ని కాంపెన్సేట్ చేసే బెనిఫిట్ అని కూడా పిలవచ్చనమాట. ఆర్ వీక్లీ లాస్ ఆఫ్ ఇన్కమ్‌ని కాంపెన్సేట్ చేసే రైడర్ అని కూడా పిలుస్తారండి. ఇది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఈ రైడర్ అనేది ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్‌కి మాత్రమే అప్లికబుల్ అయ్యే రైడర్ అండి. బిజినెస్ మ్యాన్ గనక ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకొని ఈ టీటీడీ ఆప్ట్ చేసుకోవటం వల్ల మీకు దీని యొక్క బెనిఫిట్ అనేది ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఆ బెనిఫిట్ అందదు అని మీరు తెలుసుకోవాలి. సో ఏంటి అసలు ఈ టీటీడీ బెనిఫిట్ అంటే, ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్‌కి గురి అయినప్పుడు గనక డాక్టర్ గనక మనకి బెడ్ రెస్ట్ రికమెండ్ చేస్తే, అంటే బెడ్ రెస్ట్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేయకూడదు, చేయలేని పరిస్థితి అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ మీరు ఖచ్చితంగా మీ యాక్టివిటీస్ అన్నిటికి దూరంగా ఉండాలి. కంప్లీట్ బెడ్ మీదనే మీరు 95% ఆఫ్ యువర్ టైమ్ మీరు లై డౌన్ అయ్యి ఉండాలి అని అంటే గనక, ఫస్ట్ మనకయ్యే ఎఫెక్ట్ ఏంటి అంటే, మన జాబ్‌కి మనం వెళ్ళలేమండి. ఎప్పుడైతే మన జాబ్‌కి మనం వెళ్ళలేమో, మన సాలరీ ఆగిపోతుంది. ఎప్పుడైతే సాలరీ ఆగిపోతుందో, మనకి ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఈ సాలరీ ఇన్‌కమ్‌తో లింక్ అయ్యి ఉంటాయో, ఇవన్నీ హర్ట్ అవుతాయండి. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ టీటీడీ అనే రైడర్ ఒక పెద్ద వరం అనమాట. సో, ఇది ఎలా పనిచేస్తది అంటే, ఎవరైతే ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఆప్ట్ చేసుకొని ఈ టీటీడీ అనే రైడర్‌ని సెలెక్ట్ చేసుకుంటారో, ఇది చాలా అఫోర్డబుల్ రైడర్ అండి. ఈ పాలిసీయే చాలా అఫోర్డబుల్ పాలిసీ అండ్ ఈ రైడర్ అంతకన్నా అఫోర్డబుల్ రైడర్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఎవరైనా ఒక 50,00,000 రూపీస్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకొని, దాంట్లో ఒక 10,00,000 రూపీస్ గనక ఈ టీటీడీ అనే రైడర్ ఆప్ట్ చేసుకున్నట్టయితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఆ పాలిసీ తీసుకున్న వాళ్ళు గనక నేను ఆ యాక్సిడెంట్‌కి గురి అవ్వటం, డాక్టర్ బెడ్ రెస్ట్ రికమెండ్ చేయటం. సో, ఒక 1 మంత్, 2 మంత్స్ బెడ్ రిడన్ అయ్యుంటే గనక వాళ్ళకి ఆ 2 మంత్స్ పాటు సాలరీ రాదు. బట్ ఈ టీటీడీ రైడర్ ఎవరైతే ఈ 10,00,000 రూపీస్ వర్త్ రైడర్‌ని ఆప్ట్ చేసుకున్నారో, దీంట్లో 1% ఆఫ్ ది కవరేజ్ ఎవ్రీ వీక్ మీకు కాంపెన్సేషన్ కింద కాలిక్యులేట్ చేయడం జరుగుతదండి. అంటే మీరు రూ. 10,00,000 గనక టీటీడీ కాంపోనెంట్‌లో కవరేజ్‌ని ఆప్ట్ చేసుకున్నట్టయితే 1% ఆఫ్ 10,00,000 అంటే 10,000 రూపీస్. సో, మీరు ఎన్ని వారాలైతే మీరు రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు అటెండ్ అవ్వలేని సిట్యుయేషన్‌లో ఉంటారో, అన్ని వారాల పాటు మీకు ఈ రూ. 10,000 చొప్పున ఇన్స్యూరెన్స్ కంపెనీ కాలిక్యులేట్ చేసి, మీరు క్లెయిమ్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో, దెన్ ఇన్స్యూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ మీకు ఇవ్వడం జరుగుతదనమాట. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటేనండి, మీకు ఒక వారం నుంచి 100 వారాల వరకు ఈ బెనిఫిట్ అప్లికబుల్ అవ్వడం జరుగుతది. అంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఒకవేళ 2 సంవత్సరాల పాటు కూడా మనం బెడ్ రిటర్న్ అయ్యే ఉండి ఆఫీస్‌కి వెళ్ళలేని పరిస్థితి గనక వచ్చినట్టయితే, ఇది ఎంతగానో హెల్ప్ అవుతుందండి ఆ ఫ్యామిలీకి. సో,
నేనిప్పుడు చెప్పిందేంటంటే, ఒక బేసిక్ ఫీచర్స్ చెప్పానండి. ఒక యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఎట్లా పనిచేస్తుంది, ఏంటి అని. బట్ ఇది మీకు అప్లికబుల్ అవుతుందా లేదా? లేతే మీరు ఈ పాలిసీ తీసుకోవడానికి ఎలిజిబులా కాదా? మీరు ఈ టీటీడీ అనే కాంపోనెంట్ ఆప్ట్ చేసుకుంటే ఎంతవరకు మీకు ఈ బెనిఫిట్ అప్లికబుల్ అవుతుంది? దాని క్లెయిమ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటి అనేది మీ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు ఈ వీడియో రిలేటెడ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నట్టయితే గనుక మీరు కామెంట్ సెక్షన్‌లో మీరు పోస్ట్ చేస్తే వి విల్ అడ్రెస్ దెమ్. సో, హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందనుకుంటున్నామండి. Keep watching and encouraging us. Thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.